రాజేంద్ర నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాటేదాన్లోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. 3 అంతస్తులకు మంటలైతే వ్యాపించాయి. ఈ నేపథ్యంలో భారీగా మంటలైతే ఎగిసిపడుతున్నాయి. ఆ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ మంటలు ఏ విధంగా ఎగిసిపడుతున్నాయో దానికి సంబంధించిన విజువల్స్ ను ప్రస్తుతం మనం న్యూస్ 360 స్క్రీన్ మీద చూస్తున్నాం. మాకు ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్యాక్టరీలో ఫైర్ అవుతుందని. మేము తెలుసుకుంటే అక్కడ పైన ప్యాకింగ్ మెటీరియల్ స్టోర్ చేస్తాం టాప్ ఫ్లోర్లో. అక్కడ షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు అంటుకున్నాయి. వెంటనే ఫైర్ ఇంజిన్కి రిపోర్ట్ చేసి మేము ఇక్కడికి వచ్చాము. शॉर्ट सर्किट से हुआ नहीं तो कैसा हुआ आग कैसे लगा ऐसे ही बोले तो भाटी रुक गया ना, जो बिस्किट आता है अंदर से घुस के जो होता है उसमें रुक गया भाटी बोलते वो बिस्किट अंदर रुक गया। भाटी में पूरा बिस्किट आग लगे पूरा आग लगे। तो ऑपरेटर क्या करे जब ऑपरेटर सो गया नाइट में क्या करता है उसके लिए प्रॉब्लम ऑपरेटर अगर चालू कर देता तो नो प्रॉब्लम उसके लिए। क्या नाम से बनता बिस्किट यहाँ पर? यहाँ मेरी गुड्डे बिटाना गुड्डे पूरा बिटाना है। రాజేంద్ర నగర్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కాటేదాన్లోని ఓ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. 3 అంతస్తులకు వ్యాపించాయి మంటలైతే. ఈ నేపథ్యంలో భారీగా మంటలైతే ఎగిసిపడుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ చెప్పండి, రాజేంద్ర నగర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఏ విధంగా ఉన్నాయి కృష్ణ? మాధురి మైలాదేవులపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పారిశ్రామిక వాడలో అగ్ని ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డ స్థానికులు అటుగా వెళ్తూ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించారు. వెంటనే కంట్రోల్ రూమ్ సిబ్బంది అటు పోలీసులతో పాటు అగ్నిమాపక సిబ్బంది కూడా ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది. ఊటావుడిన ఘటనా స్థలానికి మొదట ఒక ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరింది. అయితే ఈ పాయల్ ఫుడ్ బిస్కెట్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాం. చూస్తుండగానే మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 3 ఫ్లోర్లు కూడా అంటే 3 అంతస్తులు కూడా మంటలు వ్యాపించడంతో వెంటనే మరో 2 ఫైర్ ఇంజిన్ని ఘటనా స్థలాన్ని పిలిపించారు. ఉదయం 4 గంటల నుంచి దాదాపు ఇప్పటి వరకు అంటే 4 గంటల పాటు శ్రమించి కొంతవరకు మాత్రమే ఇప్పటి వరకు మంటని అదుపులోకి తీసుకురావడం జరిగింది. అయితే రాత్రి షిఫ్ట్లో ఈ బిస్కెట్ ఫ్యాక్టరీలో దాదాపు 600 మంది డ్యూటీలో ఉన్నారు అని చెప్పేసి అధికారులు చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం వారంతా సేఫ్గా ఉన్నారా లేదంటే ఎవరైనా ప్రమాదంలో చిక్కుకున్నారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు సాగించడం జరుగుతుంది. రాత్రి డ్యూటీలో ఉన్న ఎవరెవరైతే డ్యూటీకి హాజరైనారో వారందరి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు. ఇక ఈ అగ్ని ప్రమాదం వల్ల పక్కనే మరికొన్ని కంపెనీలు ఉన్నాయి. వాటికి మంటలు వ్యాపించకుండా వాటికి సంబంధించిన సిబ్బందిని అందరినీ కూడా బయటికి పంపించి పోలీసులు నానా జాగ్రత్తలు వహించారు. అంతేకాకుండా ఈ ఏదైతే అటు అగ్నిమాపక సిబ్బంది ఫైర్ మంటలకు చేస్తున్న క్రమంలో వాటికి కావాల్సిన మంచినీటిని అందించాలని వాటర్ వర్క్స్ అధికారులకు కోరడంతో వారు కూడా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసి మొత్తానికి కొంత మంటల్ని అదుపులోకి తీసుకొచ్చారు. పూర్తి స్థాయిలో మంటలు అదుపు రావాలంటే మరో 2 గంటల పాటు శ్రమించాలని పోలీసులు చెప్తున్నారు. ఈ ఘటనలో ప్రస్తుతానికి ప్రాణ నష్టం ఏమీ జరగలేదు కానీ భారీగానే ఆస్తి నష్టం వాటిల్లేదని పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఈ అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమా
ఇంకా ఏదైనా కారణాలు ఉన్నాయా అంటే మంటలు పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తే కానీ లోపలికి వెళ్ళి అటు బ్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తే కానీ పూర్తి వివరాలు తెలియవని పోలీసులు చెప్పడం జరుగుతుంది. ఘటనపైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మాధురి. రైట్, థ్యాంక్ యూ కృష్ణ. అక్కడ వచ్చి అవి అనుకున్నాను